యుక్రెయిన్ యుద్ధం మళ్లీ ఆందోళనలు రేపుతోంది. యుద్ధం ముగుస్తుందని అనుకున్న వేళ మరింత రగులుతుంది. ఒకవైపు యుద్ధంలో పుతిన్ కొత్త లక్ష్యాలను ప్రకటించాడు. డాన్బాస్ను పూర్తిగా ఆక్రమించుకోవాలని తమ సైన్యానికి ఆదేశించాడు. అదే సమయంలో యుద్ధం ముగింపు చర్చలను కొనసాగిస్తున్నాడు. ఈ రెండు చర్యలను పుతిన్ ఆగిపోవడం లేదు. యూరోప్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. నాటో సరిహద్దుల్లో డెడ్లీ ఆయుధాలను మోహరిస్తున్నాడు. పుతిన్ అడుగులతో యూరోప్ టెన్షన్ పడుతోంది. బాల్టిక్ సముద్రంలో హైబ్రిడ్ దాడులకు రష్యా పాల్పడుతుందని ఆరోపిస్తుంది. ఎటు చూసినా యుద్ధం మాత్రం ఆగడం లేదు, మరింత తీవ్రంగా మారుతోంది. అసలు యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్ టార్గెట్ ఏంటి? డాన్బాస్తో పుతిన్ ఆగిపోతాడా? లెట్స్ వాచ్. 2026లో ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తోందా? పుతిన్ న్యూ ఇయర్ ప్రసంగంలో ఏముంది? యూరోపే యుద్ధానికి పుతిన్ సిద్ధమయ్యాడా? ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా మళ్లీ హాట్ టాపిక్గా మారింది. 2026వ సంవత్సరంలో ఈ యుద్ధం ముగుస్తుందా అన్న సందేహం అందరిలోనూ కలుగుతోంది. ఈ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న మొదలైంది. అంటే ఈ యుద్ధం దాదాపు 4 ఏళ్లకు చేరుకుంది. కానీ గత వారం జరిగిన పరిణామాలను చూస్తే యుద్ధం ముగుస్తుందని అందరూ ఆశించారు. శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చామని ఉక్రెయిన్ తెలిపింది. యుద్ధ విరమణ ఒప్పందం 95% చేరువ అయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించాడు. యుద్ధం ముగుస్తుందని, అంతా మంచి జరుగుతుందన్న నమ్మకంతోటి అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు. కానీ రష్యన్లకు మాత్రం వేరే ప్లాన్లు ఉన్నాయి. ఈ వ్యూహంలో భాగంగా మొదట వ్లాదిమిర్ పుతిన్ని చంపేందుకు ఆయన నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా ఆరోపించింది. ఆ తర్వాత పుతిన్ స్వయంగా కొత్త సంవత్సర సందేశాన్ని ఇచ్చాడు. ఈ సందేశం ప్రపంచానికి సమాధానాల కంటే ఎక్కువగా సందేహాలను మిగిల్చింది. కొత్త ఏడాది సందర్భంగా 3 నిమిషాల వీడియోలో సైన్యానికి పుతిన్ కీలక సందేశాన్ని అందించారు. మాతృభూమి కోసం, సత్యం, న్యాయం కోసం పోరాడే బాధ్యతను రష్యా సైన్యం భుజానికి ఎత్తుకున్నట్టు పుతిన్ కీర్తించాడు. కొత్త ఏడాది వేళ రష్యా అంతటా ఉన్న కోట్ల మంది ప్రజలు సైన్యానికి తోడుగా ఉన్నారని పుతిన్ హామీ ఇచ్చారు. రష్యన్లంతా సైన్యం గురించి ఆలోచిస్తున్నట్టు అధ్యక్షుడు వివరించారు. సైన్యం కష్టాన్ని తమ కష్టంగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. రష్యాపై మనకు ఉన్న నిస్వార్థమైన అంకిత భావంతో కూడిన స్వచ్ఛమైన ప్రేమ మనందరినీ ఏకం చేస్తుంది అన్నారు. రష్యన్ సైనికులకు, కమాండర్లందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. సైన్యంపై, తమ విషయంపై పూర్తి నమ్మకం ఉందని పుతిన్ స్పష్టం చేశారు. ఈ ప్రసంగంతో పుతిన్ ఎప్పటిలాగే ప్రపంచాన్ని ఊహాగానంలో ముంచేశారు. 3 నిమిషాల ప్రసంగంలో ఉక్రెయిన్ యుద్ధానికి పుతిన్ ఎంత సమయం కేటాయించాడు? కేవలం 30 సెకండ్లు మాత్రమే. ఏదో ఒక చిన్న విషయాన్ని ప్రస్తావించినట్టు వ్యాఖ్యలు చేశారు. పుతిన్ సందేశం చాలా క్లుప్తంగా, ఆచితూచి ఎంచుకున్న పదాలతో సాగింది. అందులో ఎక్కడ చర్చల గురించి ప్రస్తావించలేదు. కేవలం రష్యన్ సైనికులపై మాత్రమే ప్రశంసలు కురిపించారు. తన ప్రసంగంలో రష్యా విజయం సాధిస్తుందని పుతిన్ స్పష్టంగా చెప్పాడు. 2022లో యుద్ధం మొదలైన టైంలో ఉక్రెయిన్ గురించి పుతిన్ 9 నిమిషాలు ప్రసంగించినా ఇప్పుడు కేవలం 30 సెకండ్లు మాత్రమే ప్రసంగించాడు. ప్రసంగంలో ఉక్రెయిన్ గురించి ప్రస్తావించిన టైం మాత్రమే కాదు, ఇంకా కొన్ని తేడాలు ఉన్నాయి. 2022 నాటి ప్రసంగంలో పుతిన్ ఒంటరిగా నిలబడలేదు. ఆయన వెనుక యూనిఫామ్ ధరించిన సైనిక అధికారులు ఉన్నారు. పైగా అప్పటి సందేశంలో పశ్చిమ దేశాలను విమర్శించడానికి యత్నించారు. అప్పట్లో పూర్తిగా ఆగ్రహంతో పుతిన్ ఊగిపోయారు. కానీ తాజా సందేశంలో మాత్రం రష్యా అధ్యక్షుడు ఆ ఆవేశం కనిపించలేదు. పైగా ఆయన అస్పష్టంగా కనిపించారు. పుతిన్ సందేశం అలా ఉంటే ప్రస్తుతం యుద్ధం పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రశ్నను 2 భాగాలుగా చూడాల్సి ఉంటుంది. మొదటి భాగం చర్చలు, రెండో భాగం యుద్ధక్షేత్రంలో పరిస్థితి. చర్చల విషయానికి వస్తే ఉక్రెయిన్, అమెరికా శాంతి ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నాయి. డీల్ 90% రెడీ అయిందని 2 దేశాల నాయకులు స్పష్టం చేశారు. కానీ దీనిపై ఇప్పటివరకు మాస్కో స్పందించలేదు. ఇక యుద్ధక్షేత్రంలో మాత్రం మరిన్ని ఉక్రెయిన్ భూభాగాలను సొంతం చేసుకోవాలని రష్యా ఆశిస్తోంది. రష్యా సైనికులకు కొత్త లక్ష్యాలను పుతిన్ నిర్దేశించాడు. ఉక్రెయిన్లోని మరిన్ని బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలని రష్యా అధ్యక్షుడు కోరుకుంటున్నాడు. ఇదే ఇప్పుడు ఉక్రెయిన్కు కొత్త ఛాలెంజ్గా మారింది. ఇప్పటికే పరిమితికి మించి పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాల సామర్థ్యానికి పుతిన్ కొత్త లక్ష్యం భయంకరమైన ఛాలెంజ్గా నిలుస్తోంది. చివరికి చర్చలు కొనసాగుతున్నా సరే యుద్ధక్షేత్రంలో మాత్రం మరిన్ని ప్రాంతాలు సొంతం చేసుకోవాలని రష్యా యత్నిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో అసలు చిక్కుముడి కాల్పుల విరమణకు ప్రధాన అడ్డంకి భూభాగాలు మాత్రమే. తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాసు ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడంపై పుతిన్ కన్నేశారు. ఈ విషయంలో అంగుళం కూడా పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే డాన్బాస్ ప్రాంతంలో దాదాపు 90% రష్యా నియంత్రణలోనే ఉంది. మిగిలిన భూభాగాన్ని కూడా ఉక్రెయిన్ వదులుకుంటే యుద్ధాన్ని ఆపేస్తామని పుతిన్ క్లారిటీ ఇస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని జెలెన్స్కీ అస్సలు అంగీకరించడం లేదు. అందుకే ఉక్రెయిన్ అధ్యక్షుడు మరింత సాగదీస్తున్నాడు.
డాన్బాస్ను వదులుకోవాలో వద్దో ఉక్రెయిన్ ప్రజలు నిర్ణయిస్తారని జెలెన్స్కీ చెబుతున్నాడు. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నాడు. అలాగే డాన్బాస్ ప్రాంతాన్ని సైనిక రహితంగా మార్చాలని కూడా జెలెన్స్కీ ప్రతిపాదించాడు. అంటే ఆ ప్రాంతంలో ఏ దేశ సైన్యం ఉండరాదన్నమాట. కొత్త సంవత్సరం సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు సైతం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాడు. ఉక్రెయిన్ను ఉచ్చులోకి నెట్టే ఒప్పందాలు తమకు అవసరం లేదన్నాడు. బలహీనమైన ఒప్పందాలపై సంతకాలు చేస్తే యుద్ధాన్ని మరింత రాజేస్తాయని చెప్పాడు. బలమైన ఒప్పందంపైన మాత్రమే సంతకం చేస్తారని జెలెన్స్కీ తెలిపాడు. తమ ప్రతి సమావేశం, ప్రతి ఫోన్ కాల్, ప్రతి నిర్ణయం బలమైన శాంతి కోసమేనని చెప్పాడు. ఏళ్ల తరబడి ఉక్రెయిన్కు శాంతి చేకూరిస్తేనే నిజమైన విజయం సాధ్యమని జెలెన్స్కీ చెప్పాడు. సో ఉక్రెయిన్ భూభాగాల వద్దే చర్చలు ఆగిపోయాయి. పుతిన్ తన ప్రసంగంలో రష్యన్లకు విజయాన్ని అందిస్తానని వాగ్దానం చేశాడు. అంటే పంతం విషయంలో అసలు తగ్గేదే లేదని పుతిన్ స్పష్టంగా చెబుతున్నాడు. దీన్ని బట్టి చూస్తే యుద్ధక్షేత్రంలో రష్యా ఒత్తిడిని పెంచి మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఒత్తిడి తంత్రాలను పుతిన్ కేవలం ఉక్రెయిన్కే పరిమితం చేయలేదు. యూరోప్ సరిహద్దులోని బాల్టిక్ సముద్రం వరకు తన వ్యూహాలను విస్తరించాడు. ఫిన్లాండ్ తాజాగా ఒక సరుకుల రవాణా నౌకను స్వాధీనం చేసుకుంది. ఈ నౌక పేరు ఫిడ్బర్గ్. ఇది రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ఇజ్రాయెల్కు బయలుదేరింది. దీని మధ్యలోనే అడ్డుకుని ఫిన్లాండ్ జలాల్లోకి మళ్లించారు. ఫిన్లాండ్, ఎస్టోనియా కమ్యూనికేషన్ను కలిపే ఒక సముద్ర గర్భ కేబుల్ను ఫిట్స్బర్గ్ దెబ్బతీస్తుందని యూరోప్ దేశాలు అనుమానిస్తున్నాయి. ఆ మేరకు ఫిన్లాండ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సముద్ర గర్భంలోని కేబుల్స్ను ధ్వంసం చేయడానికి ఫిట్స్బర్గ్ నౌక తన లంగర్ను ఈడ్చుకుంటూ వెళ్లిందని భావిస్తున్నారు. ఆ కారణంగానే కేబుల్స్ ధ్వంసమైనట్టు భావిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు యుద్ధం మొదలైన తర్వాత చాలానే జరిగాయి. ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి విద్యుత్ కేబుల నుంచి కమ్యూనికేషన్ లింకులు, గ్యాస్ పైప్లైన్ల వరకు యూరోప్ ఇలాంటి ఘటనలను ఎన్నింటినో చవిచూసింది. ప్రతి సముద్ర కేబుల్ దాడికి గురైంది. సముద్ర గర్భ కేబుల దాడుల నేపథ్యంలో బాల్టిక్ సముద్రం చుట్టూ ఉన్న ప్రాంతంలో నాటో హై అలర్ట్ ప్రకటించింది. బాల్టిక్ సముద్ర తీరంలో 8 నాటో సభ్య దేశాలు ఉన్నాయి. అందుకే నాటో అక్కడ తన మిలిటరీ ఉనికిని పెంచుకుంటోంది. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, నేవీ డ్రోన్లను అక్కడ పెద్ద ఎత్తున మోహరించింది. బాల్టిక్ సముద్ర ఘటనలు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయని యూరోప్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాలంలో హైబ్రిడ్ దాడులను అసాధారణ యుద్ధ తంత్రంలో భాగంగా రష్యా చేస్తుందని యూరోప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఒకవైపు శాంతి చర్చలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో పుతిన్ మాత్రం తన కఠిన వైఖరితో యూరోప్ను భయపెడుతున్నాడు. నిజానికి యూరోప్ నేతల్లోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా నాటో సరిహద్దులోకి పుతిన్ కూడా భారీగా ఆయుధాలను మారుస్తున్నాడు. అంటే ఒకవేళ నాటో లేదా యూరోప్తో యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అదే సమయంలో పుతిన్ చర్యలు కూడా యూరోప్ దేశాలకు కలవరాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఈ యుద్ధం ఈ సంవత్సరంలో ముగుస్తుందా లేదా అన్నది కేవలం ఒక పుతిన్ మాత్రమే డిసైడ్ చేయగలడు. పుతిన్ మాత్రం తన టార్గెట్ రీచ్ అయ్యే వరకు ఆగిదే లేదని స్పష్టంగా చెబుతున్నాడు. యుద్ధం గురించి ఊహాగానాలే తప్ప అసలు విషయాలు మాత్రం ఎవరూ బయటపెట్టడం లేదు. నిజం చెప్పాలంటే ఎవరికీ తెలియదు.